అనంతపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 6వ రోజు నిరవధికంగా రిలే నిరాహార దీక్షలు మరి కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జీవో నెంబర్ 145 రద్దు కోసం బార్ అసోసియేషన్ మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరులో ఉన్నటువంటి NDPS స్పెషల్ కోర్ట్ యాక్ట్స్ కోర్టులను రద్దు చేసి తిరుపతిలో ఒకే ఒక కోర్టును ఏర్పాటు చేసి ఇక్కడ ఏవైనా NDPS కింద రిజిస్టర్ అయిన కేసులను విచారణ చేయాలన్నా, న్యాయం కోసం మనం అక్కడ విచారణ చేసుకోవాలన్నా కూడా ఈ ప్రాంతం నుంచి తిరుపతికి వెళ్ళి కక్షిదారులంతా కూడా, న్యాయవాదులు కానీ కక్షిదారులు కానీ పరిపాలన యంత్రాంగం కూడా పూర్తిగా అక్కడ విచారణ చేసుకునే విధంగా ఈ యొక్క జీవో మరి ప్రజలకు ఎంతో ఆర్థిక ఇబ్బంది, అలాగే వ్యయ ప్రయాసాలకు వీలు కానటువంటి రీతిలో ఈ జీవోను పాస్ చేశారు. మరి ఈ జీవోను రద్దు చేయాలని మరి వెంటనే ఏదైతే ఉందో ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని తక్షణమే ఆ కోర్టులో ఉన్నటువంటి వాటిని అలాగే కొనసాగించాలని కూడా ఈ యొక్క వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మరి ఏవైతే CBCID కేసులు ప్రతి జిల్లాలోనూ ఎక్సైజ్ కోర్టు యందు విచారణ జరిగేటువంటి ఈ యొక్క కేసులను కూడా మరి కర్నూలు కేంద్రంగా ఉన్నటువంటి ACB కోర్టుకు అటాచ్మెంట్ చేసినట్టు విషయం కూడా ఈరోజు పబ్లిష్ జరిగింది. మరి కొన్ని వందలాది మంది ఒక్కొక్క కేసులు 500-600 మంది కూడా ఉన్నటువంటి కేసులు CBCID ఉన్నాయి. ఇవన్నీ కూడా కర్నూలుకు పోయి వాళ్ళు పేదలు, అత్యంత వెనుకబాటు గురైనటువంటి SC ST మైనార్టీ వర్గాలు మరి అక్కడ విచారణ చేసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని న్యాయం చేసుకోవాలంటే కష్టమవుతుంది. న్యాయం కొనుక్కున్నా కూడా న్యాయం జరిగిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే వారి నిర్ణయాన్ని విరమింపజేసుకొని ఏ విధంగా అయితే గతంలో ఉందో ఆ విధంగా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి స్పెషల్ కోర్టుల్లోనే విచారణ కొనసాగించాలని, అలాగే ఎక్సైజ్ కోర్టుల్లో ఉన్నటువంటి CBCID కేసుల్లో కూడా అవి అక్కడే కొనసాగించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ యొక్క వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ప్రభుత్వం గిన మొండిగా ఎలాగే వ్యవహరిస్తే మరి ప్రజలంతా మమేకం చేసుకొని అనంతపూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులంతా కూడా ఇప్పుడు ప్రజా ఉద్యమంగా తీసుకొని వచ్చి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.